రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ కొత్త పెన్షన్ ఆశావాహులు ఎవరైతే ఉంటారో మాకు దాదాపుగా ఏజ్ నిండిపోయింది. ఈ కొత్త పెన్షన్లు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఈ పెన్షనర్లకు ఏం చెప్పారంటే ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వెంటనే ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 రూపాయలు అంటే కేసీఆర్ కన్నా ఇంకా వాళ్ళు 3,000 ఇస్తా అంటే వీళ్ళు 4,000 ఇస్తా అన్నట్టుగా 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. సరే, ఆ ఉన్న పెన్షన్ దిక్కు లేకపోగా 3,000 ఆ గతి లేకపోగా 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి వీళ్ళు ఇప్పుడు పెన్షన్ ఈ ఆగస్టు 15కు కొన్ని పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారట. ఒకసారి దానికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో కొన్ని మెలకలు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీలో. ఏం చేసిరంటే ఇలా హామీల లెక్కనే ఉన్నాయి. సేమ్ మాటలు అధికారంలోకి వచ్చే ముందు ఎట్లున్నాయో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా అంటే ఏదో చెప్పినాం చేసేస్తాం అనే విధంగా అట్లా కాకుండా చెప్పిన మాట మీద నిలబడతాం అని అట్లా కాకుండా వీళ్ళు కంపల్సరీ ఏదో పెన్షన్ ఇవ్వాలి, కానీ దానికి కొన్ని రూల్స్ పెట్టాలి. అంటే ఎగ్గొట్టాలి కానీ ఎగ్గొట్టినట్టు ఉండద్దు. ఇప్పుడు పెన్షన్ అనేది ఎగ్గొట్టాలి, నీకు డబ్బులు అనేది ఎగ్గొట్టాలి కానీ ఎగ్గొట్టినట్టు ఉండద్దు. గట్లుండాలనే ప్రయత్నంలో భాగంగా కొనసాగుతున్నట్టుగా కనబడుతూ ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెన్షనర్లకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్త పెన్షనర్లకు 4,000 రూపాయలు వస్తాయని చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఎప్పుడెప్పుడా ఎదురు చూసే సమయం 2.5 సంవత్సరాలు గడిచింది. వీళ్ళు ఎంబడే వచ్చినాక వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంటనే ఇట్లా బోర్డు చూపెట్టిండు. మన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే మెయిన్ స్టేజ్ మీద ఇట్లా బోర్డు చూపెట్టి 4,000 రూపాయల పెన్షన్ బోర్డు చూపెట్టిండు. ఖమ్మం సభలో జరిగినట్టున్నది అది. 4,000 రూపాయల పెన్షన్ బోర్డు చూపెట్టిండు. మరి ఏమైంది అంటే అతి లేదు గతి లేదు, ఉన్న పెన్షన్ కూడా గతి లేదు అన్నట్టు కొత్త పెన్షన్లు అసలు ఎక్కడ కూడా స్టార్ట్ చేసిన దాఖలాలు కూడా చాలా తక్కువ. కొత్త పెన్షన్లు చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఈ మధ్యలో ఏరివేత కార్యక్రమం పెట్టిరు. ఎంత ఏరివేసారు అంటే 1,28,000 పెన్షన్లు ఏరివేసారు. ఏరివేత 1,28,000 పెన్షన్లు ఏరివేసారు. ఎందుకు ఏరివేసారంటే దాదాపుగా లైన్ కొద్దీ 3 నెలలు 3 మంత్స్ తీసుకోకపోతే 3 మంత్స్ తీసుకోకపోతే ఈ పెన్షన్ రద్దు చేసిరు. మళ్ళీ ఒకటి ఇప్పుడు కొత్త రూల్స్ ఏం తీసుకొస్తున్నారంటే ఐటీ కట్టినోళ్లకు పెన్షన్ ఇయ్యరట. రేషన్ కార్డు ఐటీ కట్టినోళ్లకు ఇప్పుడు ఒక సపోజ్ మన పల్లెటూళ్ళలో ఒక లోన్ కావాలంటే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మనం ఏదైనా లోన్ కావాలనుకుంటున్నాం, ఐటీ రిటర్న్ చేస్తున్నావా, లేకపోతే 3 సంవత్సరాలు ఐటీ కడితే దానికోసమన్నా ఐటీ రిటర్న్ చేస్తారు. ఎవరు కానీ ఐటీ కట్టుకుంటారు. చిన్నపాటి కనీసం తక్కువ కొంచెమైనా ఐటీ రిటర్న్ చేసే ప్రయత్నం చేస్తారు ఎవరైనా కానీ. ఈ ఐటీ రిటర్న్ చేసిన వాళ్ళకు ఎవరికైతే రేషన్ కార్డు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకటి, ఈ ఐటీ కట్టిన వాళ్ళకు పెన్షన్ ఉండదట. వాళ్ళ ఇంట్లో ఈ ఐటీ ఎవరైతే కడతారో పెన్షన్ ఉండదట. పెన్షన్ తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొకటి. అయితే ఇంకా కొత్త రూల్స్ ఏంటంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఇది చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ వితంతు పెన్షన్ ఎంత ఉండాలంటే వితంతు పెన్షన్ ఎంత ఉండాలంటే ఏజ్ 40 లోపే ఉండాలంట. 40 లోపే అలా భర్త చచ్చిపోయి లేకపోతే ఆ భర్త చచ్చిపోయి ఉండాలి. 40 లోపు ఉండాలట. 40 లోపు ఉండాలట వితంతు పెన్షన్ అయితే. ఇక కొంచెం మతిస్థిమితం లేకుండా లేకపోతే తలసేమియా అంటారు కదా, దాన్ని తలసేమియా వాళ్ళకి ఎంత ఉండాలంటే 45% ఉండాలన్నట. అంగవైకల్యం 45% అది ఉండాలన్నట. సర్టిఫికేట్ ఉండాలట. 45% సర్టిఫికేట్ ఉండాలన్నట. ఇక మిగతా వాళ్ళకు 70 అట. మిగతా వాళ్ళకు అంగవైకల్యం సర్టిఫికేట్ ఇక్కడ 70% ఉండాలన్నట. ఇది మీ కార్యదర్శి ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్తారు. ఇది మీ కార్యదర్శి ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొత్త సస్పెన్షన్ ఇక్కడ ఏంటంటే చాలామంది థ్రిల్లింగ్గా చూస్తూ ఉంటారు. నాకు ఆధార్ కార్డు పట్టుకుని నాకు 60 సంవత్సరాలు నిన్నాయి, లేకపోతే నాకు 57, 50 నిన్నాయి, నాకు 60 నిన్నాయి, 61 వచ్చినాయి, 62 వచ్చినాయి, లేకపోతే 63 వచ్చినాయి, నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి. ఆ కేసీఆర్ సర్కార్లోనే పెన్షన్ రాలే, నాకు ఈ సర్కార్లో నాకు పెన్షన్ వస్తుందేమని ఆశగా ఎదురు చూసే వాళ్ళకు ఒక్క పెద్ద బండ తీసుకొచ్చి అంత నెత్తినెత్తేసింది. ఏంటంటే ఏజ్ ఎంత తీసుకొచ్చింది తెలుసా? 70 సంవత్సరాలు.
70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే పెన్షన్ అట. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పెన్షన్ అట. ఈ 57 సంవత్సరాలు 57 సంవత్సరాలు వేయింది, 60 వేయింది, ఇది అంత ఉత్తదే, అంత తర్రా కథం అయిపోయింది. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ దెబ్బతో కొలాప్స్. ఇక పెన్షనర్లకు పెద్ద గుడిబంద ఎత్తేసింది. ఇది అధికారికంగా మనకు బయట చెప్పకపోయినప్పటికీ మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శులు ఇది చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇది జరుగుతూ ఉన్నది, ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆగస్టు 15 కల్లా ఈ పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారట. మరి 70 సంవత్సరాల నీళ్ళకి మాత్రమే ఇస్తారట. అలాగే వితంతులు 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే, వితంతులు ఎవరైతే ఉంటారో 40 సంవత్సరాల లోపు వాళ్ళ భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారట. ఇక వితంతు పెన్షన్ మర్చిపోరు మీరు. ఇక 40 సంవత్సరాల లోపు మాత్రమే. ఇక ఎప్పుడంటే అప్పుడు వృద్ధాప్య పెన్షన్ కూడా 70 సంవత్సరాలు దాటితేనే ఇస్తారు. ఇక 70 సంవత్సరాలు దాటాలి. ఐటీ కట్నంలోకి ఉండదు పెన్షను. ఇంట్లో మళ్ళీ ఒక్కొక్కటి 2 ఇస్తారంటే అది కూడా కలవదు. 2 ఇచ్చే అవకాశం కనబడతలేదు. మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు అటకెక్కించారు. ఇప్పటికే మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఖతం అయిపోయింది. 2500 రూపాయలు ఇచ్చిరు ఎక్కడన్నా? 2500 రూపాయలు లేదు. ఒక గ్యాస్ కనెక్షన్ అన్నారేమో, అది ఎవరికి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అది సబ్సిడీ ఇస్తున్నారు, 500కి ఇస్తున్నారు అన్నారు, కానీ అది ఎంత ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రైట్. ఇంకోటి ఏంటంటే 2500 కథం లేదు. మళ్ళీ ఒకటి ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఇస్తూ ఉన్నారు, ఉచిత బస్సు. ఇక ఎవరు కౌలు రైతులకు వేయింది ఈ కథ వేయింది. ఈ 70 సంవత్సరాల పెన్షన్ అంటే 70 సంవత్సరాలకు పెన్షన్ అంటే ఈ పెన్షనర్లు తిరగబడతారు. ఇప్పుడు 70 సంవత్సరాలు పెన్షన్ అంటే 70 సంవత్సరాల పెన్షన్ అంటే పెన్షనర్లు తిరగబడతారు. ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే మీ గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీనో లేకపోతే మీ సర్పంచ్ను అడుగురి. ఇది క్లియర్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇది వాస్తవం కాదా అన్నది మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడుగురి, లేకపోతే మీ సెక్రటరీని అడుగురి. ఇది వాస్తవం తెలిసి ఉంటుంది. ఇది కాంగ్రెస్ సర్కార్ నయా మోసం చేస్తూ ఉన్నది పెన్షనర్లను. 57 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి కనీసం వాళ్ళ అసలు ఏజ్ ఇవ్వకపోగా, ఈ కొత్త పెన్షన్ ఏదో స్టార్ట్ చేయకపోగా 70 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక చూడరు కథ ఇది ఎట్లా ఉన్నదో. ఎన్నికలు దగ్గర పడ్డా కావున ఈ కాంగ్రెస్ సర్కార్ ఎట్లా మోసం చేస్తూ ఉన్నదో క్లియర్గా అర్థమవుతా ఉన్నదా? ఇది జరుగుతూ ఉన్నది మిత్రులారా. మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీ సర్పంచ్లను అడుగురు. మీ సర్పంచ్లకు అయితే క్లియర్గా తెలిసి ఉంటుంది. మీ సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని కానీ లేకపోతే కార్యదర్శిని కానీ ఒక్కసారి అడిగే ప్రయత్నం చేయరు.